ఏపీ విజయవాడలో ఎన్డీఏ కూటమి పక్ష సమావేశం జరుగుతోంది। ఈ మీటింగ్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అటెండ్ అయ్యారు। సమావేశంలో కూటమి ఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు। జనసేన చీఫ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూటమి ఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించారు। దీనికి కూటమి ఎమ్మెల్యేలు అంతా బలపరిచారు। తర్వాత కూటమి లీడర్లు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు। ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు। ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను। మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను। 5 కోట్ల మంది ఏపీ కొత్త సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు। రేపు ఉదయం అమరావతిలో 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు। ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు। ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు। 2.5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు। వీఐపీల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు।